యోగా ద్వారా భారతదేశ కీర్తిని సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో ఆయుష్ అన్వేక్య ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాతో కలిసి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగా గురువుల సూచనల మేరకు యోగాసనాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాను అధికారికంగా జరుపుకుంటున్నామని అన్నారు. యోగా వల్ల అన్ని రకాల వ్యాధులకు మందు లభిస్తుందని తెలిపారు. యోగాను తమ దైనందిక జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. అంతకుముందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జై శ్రీరామ్ యోగా టీం ఆధ్వర్యంలో ప్రపంచంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాలమున్నా, రత్నాకర్ రెడ్డి, ఆకుల ప్రవీణ్, భీమసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు మేము తప్పకుండా ఇప్పుడు ధనవంతుడు జిల్లా కలెక్టర్ గారు మా దగ్గర ఇంకేం లేదు, ఏదో ఒక నిధుల నుండి తప్పకుండా మీకు సంబంధించినటువంటి ఆ రిపేర్ల గురించి కలెక్టర్ గారు ఆలోచిస్తారు. మీరు దానికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్ ఎస్టిమేట్ కానీ ఒక రిప్రజెంటేషన్ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వవలసిందిగా సాయంత్రం విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మానసిక ఒత్తిళ్లకు మందు లేనటువంటి సమయంలో అనేక ప్రపంచ దేశాలు ఒక ఆందోళనలో ఉండే ఆ సమయంలో 2014లో 15వ సంవత్సరంలో ప్రపంచ దేశాలకు ఒక సందేశం ఇచ్చి ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలంటే భారతదేశంలో ఉన్నటువంటి యోగా ద్వారానే సాధ్యమవుతుందని ప్రపంచ దేశాలన్నింటినీ ఐక్యరాజ్య సమితి వేదికగా చేసుకొని నరేంద్ర మోడీ గారు ఇచ్చేటటువంటి ఆ యొక్క సందేశం వల్ల మన దేశంలో పుట్టినటువంటి యోగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అనుకరిస్తూ సైంటిఫిక్ గా ఇచ్చినటువంటి ఒక డాటా, గతంలో వాడినటువంటి మందులు ఈరోజు దాదాపు 42% మందుల వాడకం తక్కువైందని ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి నివేదిక. ఇది కేవలం ఒక యోగా కారణంగానే. ఇదొక గొప్ప ఆయుధం. మనిషి జీవితంలో ఉదయం లేచిన నుండి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా మానసిక ఆందోళన పడుతున్నటువంటి వయసు ఏదైనా సరే దానికి ఏకైక పరిష్కార మార్గం యోగా మాత్రమే. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క యోగాకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఎటువంటి